ఈరోజు అవసరతగా ప్రార్థన చేసేవారు, ఏదైనా పని ఉంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా పొందుకోవాలంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేసేవారు కనబడుతున్నారు. కానీ దేవునితో సంభాషణ కలిగిన వారు చాలా కొద్ది మంది కనబడుతున్నారండి, చాలా కొద్ది మంది. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒక మంచి విన్నపం వేడుకుంటారు. ఏంటంటే, యోహాను తన శిష్యులకి ప్రార్థిస్తాము నేర్పించినట్టుగా మాకు ప్రార్థిస్తాము నేర్పించు. అంటే వారికి ప్రార్థన చేస్తాం రాలేదని కాదు, కానీ దేవర్ ఇంట్రెస్టెడ్, డెస్పరేట్, ప్రార్థన నేర్చుకోవాలని ఆశ, ఒక తపనము, ఎలాగ వారికి శక్తి కలిగిన ప్రార్థనలు ఉండాలి. ప్రార్థన గురించి వివరిస్తూ యేసు ప్రభువే నేర్పిస్తున్నాడు మంచి ప్యాటర్న్. ఈరోజు చాలామంది ఆ ప్రార్థన కేవలం ఒక శ్లోకం లాగా చెప్పేస్తారు, లేకపోతే ఒక రైమ్ లాగా చెప్పేస్తారు, లేకపోతే ఒక రైమింగ్ లాగా వెళ్ళిపోతుంది. కాదు, ప్రతిదీ ఒక సబ్జెక్ట్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. నువ్వు ప్రార్థన చేయాలంట. అట్లా నువ్వు దేవుణ్ణి అడగాలంట, తండ్రిని అడగాలంట, ఆయన బిడ్డగా ఆయన తర్వాత అడగాలంట, తండ్రి నన్ను శోధనలోకి తాక కీడు నుండి తప్పించు. ఈరోజు ఎంతోమందిని కీడు వెంటాడుతూ ఉంది, అపవాది వెంటాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట చూసినప్పుడు ఈవిల్, సాతాను నుండి తప్పించు, చెడు నుండి తప్పించు. ఈవిల్ అన్నప్పుడు కేవలం సాతాన్ అన్న మాట మాత్రం చెప్పలేము, ఎందుకంటే అనేక రకాల కీడులు ఉన్నాయి. ఏ రకమైన కీడు? సేవ్ us ఫ్రమ్ ఈవిల్ వన్, సేవ్ us ఫ్రమ్ ఈవిల్. ఎవరది ఈవిల్? సాతాను మాత్రమేనా? ఈరోజు మన జీవితంలో కలిగే ప్రతి సమస్యకి కేవలం సాతాను అనేస్తున్నాం. కానీ మన జీవితంలో కీడు జరుగుతుందంటే మామూలుగా 3 కారణాలు ఉంటాయండి. మొదటి రకం అపవాది, వాడు అనుచరులు, వాడు గర్జించిన సింహంలో తిరుగుతున్నాడు. రెండోది దుష్ట సహోదరులు, కపట వ్యక్తులు. మూడోది ఈ 2 సులభం అండి. ఈ 2 దగ్గర నుంచి తప్పించుకుంటాను, ఈ 2 ఎదురిస్తానికి చాలా సులభం. కీడు నుండి తప్పించినప్పుడు సాతాను నుండి తప్పించమంటానికి ఇట్ ఈస్ ఈజీ టు ఫైట్ ద డెవిల్. కానీ దేనికన్నా చెప్తాను, సాతాన్ని యేసు నామములో ఎదిరిస్తాము, యేసు రక్తంలో పోరాడతాము, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టే వాడిని జయిస్తాము. సులభం. మీరు కష్టమని వచ్చాము, చాలా సులభం. కానీ మూడోది ఏంటి తెలుసా? నీలో కీడు జరిగించేది అనేక శాతం నీ శరీరం. ఏంటది? నీ శరీరం. సాతాను పోరాడచ్చు, కపట వ్యక్తుల్ని పోరాడచ్చు, నీ శరీరాన్ని ఎట్లా పోరాడతావు? ఇగో మాటలు చెప్పాలంటే వాళ్ళని వదిలించుకోవచ్చు, ఈ శరీరాన్ని వదిలించుకుంటావు. అందుకనే పౌలు రాస్తాడు, చాలా చక్కగా రాస్తాడు, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను అనుకుంది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. ఏంటంట? నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎంతమంది యథార్థంగా ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు చెప్పండి ఆ మాట? నేను అనుకునేది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకునేది చేస్తున్నాను. ఎంతమంది యథార్థంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళు ఇంతమంది అబద్ధికులు ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మానవుడు అనుకునేది చేయలేకపోతున్నాడు, చేయకూడదు అనుకునేదే చేస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థంగా నువ్వు జవాబు చెప్పుకోగలిగితే అదే అన్నాను, ఈ శరీరమే అసలు నెంబర్ 1 ఫ్రాడ్. నిన్ను పరలోకానికి పోనోకని చేసేది ఇదే ఫస్ట్, ఈ శరీరమే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ ఊపిలో నుండి బయటకు వస్తేనే కానీ నీ జీవితంలో జయము లేదు. నీ శరీరాన్ని నువ్వు అనుస్తేనే కానీ నీ జీవితంలో జయము లేదు. డెలివరస్ ఫ్రమ్ ది ఈవిల్. అడగాలి, దేవా నా శరీర క్రియలు నాలో నశింపజేయ్యా, నా శరీరాన్ని ఎదిరించే శక్తిని నాకు దయచేయ్యా. గల్తీ రాసిన పత్రికలో చూస్తాం, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారి శరీర క్రియల్ని జరిగించారంట. వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు, శరీర క్రియల్ని నెరవేర్చవు. అందుకని పౌలు రాస్తూ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాస్తూ 18వ వచనం నుండి 24వ వచనం వరకు, నేను ఇట్లా ఉన్నాను, నేను ఇట్లా చేయగలుగుతున్నాను, నాలో ఈ పాపం ఉంది, నాలో ఇది ఉంది, అలాంటి స్వభావం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, ఇదంతా శరీర సంబంధమైనది, ఇదంతా మాట్లాడుకుంటూ వచ్చి 24వ వచనంలో చూస్తే, ఎవరు నన్ను రక్షించగలుగుతారో? What a wretched man that I am. Who will rescue me from this body that is subjected to death? ఈ శరీరం నన్ను ఎవరు రక్షిస్తారు అంటూ అంతటితో ముగించలే.
చూసి ఈ అధ్యాయం చూసినప్పుడు 2 కలిపితే ఒకే పత్రిక అది. 7 నుండి 8కి వస్తే 8వ అధ్యాయం 1వ వచనం ఉంది ఏంటి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి, గట్టిగా చెప్పండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో. ఆయన అంతసేపు అంటున్నాడు, నేను శరీరంలో ఉన్నాను, శరీర క్రియలో ఉన్నాను, కానీ శరీరంలో ఉన్న నన్ను ఎవరు రక్షిస్తారు అంటూ, నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి, క్రీస్తు యేసు రక్తంలో నిబంధన చేయబడి ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తామా? అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. చాలామంది దాన్ని మిస్గైడ్గా తీసుకుంటారు. క్రీస్తు యేసునందు ఉన్నవారు అంటే ఆయనతో నిబంధన చేసి, ఆయన రక్తంలో నిబంధన చేయబడిన వాడిగా, ఆయన సాక్షిగా నీవు నిలబడి, ఆయన రక్తంలో పునరుద్ధానపు శక్తితో నీవు నింపబడి, ఆయనలో నువ్వు ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే, ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదంట. ఎందుకంటే ఆత్మ మరణ నియమము చొప్పున పాప మరణ నియమాల్ని జయిస్తావో అనే 2వ వచనంలో చూస్తాం. ఏంటంట? ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాల్ని జయిస్తావు. పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే మాటని నువ్వు లోబడితే, పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే ఆజ్ఞని నువ్వు లోబడితే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడితే నువ్వు పాప మరణ నియమాల్ని జయిస్తావంట. యు విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఎలా నేను జయించాలి? ఈ పోర్నోగ్రఫీ నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ త్రాగుడు నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ సిగరెట్ల నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ పాప దృష్టి నుండి నాకు ఎలా విడుదల వస్తుంది? ఈ అశ్లీలమైన దృష్టిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎవరిని చూసినా ఇలాగ అనిపిస్తుంది, ఏది చూసినా ఇలాగ అనిపిస్తుంది. యూ నీడ్ ఎ బ్రేక్ త్రూ, అండ్ ద వన్ హూ కెన్ గివ్ ద బ్రేక్ త్రూ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాత్రమే. అడగాలి దేవుణ్ణి, దేవా నన్ను తప్పించు, నన్ను కరుణించయ్యా, నన్ను విడిపించయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభా. నా జీవితంలో విడుదల కావాలయ్యా, నా జీవితంలో మార్పు కావాలయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను మొత్తం దేవుడు వాక్యలో చూస్తాం. పాత నిబంధనలో తైల అభిషేకం ద్వారా ప్రతి బంధకం తెంపబడుతుందంట. పాత నిబంధనలు మనం చూస్తే యెషయా గ్రంథంలో తైల అభిషేకం ద్వారా ప్రతి బంధకం తెంపబడుతుంది. తైల అభిషేకం ద్వారానే ప్రతి బంధకం, ఎవ్రీ యోక్ షల్ బి బ్రోకెన్ అన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకెంత ఘనమైనది. ఏ పాపపు బంధకాన్నన్నా తెంపి వేయగలిగింది. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు నువ్వు అడగాలి, దేవా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ శక్తి నాకు దయచేయి, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయి, నీ ఆత్మ తోడు నాకు దయచేయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 4:7 చూస్తాం, సబ్మిట్ అంటు గాడ్ అండ్ రెసిస్ట్ ద ఈవిల్ అండ్ హీ షల్ ఫ్లీ. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరికి సమర్పించుకోవాలి? మొదటిగా దేవునికి. ఈ సంవత్సరం మొదటి రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నాకు నువ్వు తోడు ఉండాలి, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు తోడు ఉండాలి, నన్ను నువ్వు బ్రతికించాలి, నాకు నువ్వు సహాయం అవ్వాలి, నా జీవితంలో జయం అవ్వాలి, నా జీవితంలో విడుదల అవ్వాలి. ఎనఫ్. ఈ జీవితం చాలు, ఈ పడిమాలి జీవితం చాలు, ఈ బానిస జీవితం చాలు, ఈ తృప్తి లేని జీవితం చాలు, ఈ పాడైపోయిన జీవితం చాలు, నాకు వద్దు ప్రభువా. మనస్సు మారతనే కానీ జీవితం మారదండి. నీ మనస్సు మారకుండా నీ జీవితంలో దేవుడు ఏది చేయడు. నీ మనస్సు మార్చుకో. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చేటప్పుడు తిరిగి వచ్చాడంట. ఆ బుద్ధి రానంత వరకు ఏం రాలే. మెటానోయ, గ్రీక్ వర్డ్ చూస్తే మెటానోయ. మెటా మీన్స్ మైండ్, నోయ మీన్స్ చేంజ్. దట్ ఈస్ చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ థింకింగ్, చేంజ్ ఆఫ్ ప్యాటర్న్స్, చేంజ్. ఇదిగో సంవత్సరం మారింది కానీ బ్రతుకు మారిందా? 2026 యు ఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన స్కైరోస్ మూమెంట్లో ఉన్నావు, ఆయన సమయంలో నువ్వు ఉన్నావు. దేవుడు నీ కొరకు చేస్తానికి ఏదైనా సిద్ధమే. నువ్వు సిద్ధమా? ఇంకెంతకాలం పాపం, ఇంకెంతకాలం బలహీన స్థితి, ఎంతకాలం ఓటము, ఎంతకాలం అదే బ్రతుకు? కొత్త సంవత్సరం ఏది కొత్తది అవుతుంది? నీ మనసు కొత్తది అవుతున్నాయి. కానీ చివరికి కొత్త సంవత్సరంలో నీ మనసు కొత్తది అవుతావు అంతే. బట్టలు అయ్యే, ఇల్లు అదే, దారి అదే, రోడ్ అదే, బండి అదే, అన్నీ అదే. నీ మారేది మైండ్ సెట్. మనసు మారకుండా ఏది మారదు. యు ఆర్ న్యూ బిగినింగ్. ఈరోజు నువ్వు అడగాలి, దేవా నాకు ఒక నూతన ప్రారంభం కావాలి, నా మనసును మార్చు, నాకు విడుదలైన హృదయం నాకు దయచేయి, నా గుండెను పగలగొట్టు ప్రభా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను మార్చు, నన్ను నూతనపరచు. దేవుని అడుగుతావా? ఇదిగో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, సమర్పించుకో, నా ఆత్మ సహాయం ఇస్తాను. ఒక పాపిని ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు అండి. ఒక పాపి నేను పాపి అని ఒప్పుకుంటున్నాడంటే అది తానంతట తాను కాదు,
ఎందుకంటే ప్రతి వానికి వాడి దృష్టిలో వాడు గనుడుగా కనబడతాడంటే ఐ ఆమ్ రైట్ అనే మనసే ప్రతి ఒక్కడిది. ఐ ఆమ్ రైట్. ఎవ్రీబడి లైక్స్ టు సే ఐ ఆమ్ బెస్ట్, ఐ ఆమ్ గుడ్, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద రైట్, ఐ ఆమ్ ద ఫైన్. కానీ నువ్వు పాప్యం అని గ్రహిస్తున్నావు అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఒప్పుకో. పరిశుద్ధాత్ముడు నిన్ను గ్రహింపజేస్తున్నాడు. గ్రహించుకో. పరిశుద్ధాత్ముడు నీకు ఈరోజు విడుదల వాళ్ళని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఈరోజు నా జీవితంలో ఉన్న నష్టము చాలు, బానిస స్థితి చాలు, బంధకాలు చాలు, ఈ పోరాటాలు చాలు, ఈ నొప్పి వేదన చాలు, నాకు దేవుని చిత్తంలో బ్రతకాలే అని ఆశ కలిగి ఉన్నానంటే చేతులు ఎత్తి యేసయ్యా అని ఒకసారి పిలుస్తారా? మీతో వారికి అక్కర్లేదా? నేను మిమ్మల్ని చూడలే, మీ స్వరాన్ని వినదలుచుకున్నా. ఎందుకంటే ఒక వ్యక్తికి విడుదల కావాలంట, కేక వేయాలంట, ఆయన కరుణను వేడుకోవాలంట. ఆయన కరుణను వేడుకోకుండా నీకేది జరగదు. ఆయన కరుణను వేడుకోకుండా నీకేది కలగదు. గుడ్డి భర్తమై విన్నాడంట. గుడ్డివాడు ఊరు బయట కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తూ ఉన్నది విన్నాడు. దేవుడు వాకి తెలియజేస్తున్నాడు, వినటం వలన విశ్వాసం కలుగుతుందని. ఆ గుడ్డి భర్తమై విన్నాడంట. యేసు ఏదో ఒక గోల పోతా ఉంది. ఏంటయ్యా, ఏమవుతుందయ్యా? యేసుని గురించిన వార్త విన్నాడు అని రాయబడి ఉంటుంది. ఆయన గురించి విన్నాడంట. ఇదిగో అయ్యా, ఆయన గుడ్డివారిని స్వస్థపరిచాడని విన్నాడేమో. విన్న వెంటనే ఊరుకోలేదంట. ఆయన కేక వేశాడంట. ఏమని వేశాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమని కేక వేశాడు? మీరు చెప్పండి, మీరు కేక ఏంటి చూద్దాం. అట్లా చేశారంట. ఆయన పక్కన ఉన్నవారు అతనికి అన్నారంట. వాడు జీవితంలో బాగుపడదాం అనుకుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెంటనే పోనవరు, బాగుపడినవరు. ఇదిగో నీ సమయం. దేవుని నామంలో నువ్వు ఈరోజు ఇక్కడ వచ్చున్నావు. ఇక్కడికి వచ్చిన నీవు నిజంగా కేక వేయాలి. ఆయన కరుణను వేడుకోవాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎవరైనా దావీదు కుమారుడా? నజరేయుడైన యేసు. అందుకని యేసయ్యా అని కేక వేయమన్నా. నువ్వు అడగాలి, యేసయ్యా నన్ను కరుణించయ్యా, బ్రతికున్నాను, నా ఇంటి పేరు ఉంది, నాకు ఒక ప్రాముఖ్యత ఉంది. బైబిల్ ఎవరన్నా ఇంటి పేరుతో పాటు ఎవరి పేరున్నా రాయబడి ఉందంటే ఆ వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి అని అర్థం. భర్తమే అని రాయబడినప్పుడు ఆయనకు ఒక పేరు ఉందంటే ఒక విలువ ఉంది. దేర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ నేమ్ రిటర్న్ ఇన్ ద బైబిల్. ఆ వ్యక్తి ఒక ఐడెంటిటీ కలిగిన వ్యక్తి. ఒక విలువ ఉంది కానీ దృష్టి లేదు. ఎట్టు వెళ్ళాలి తెలియదు. ఊరు బయట కూర్చొని ఉన్నాడు. అందరి దయను అడుక్కుంటున్నాడు. కానీ ఆయన చేసిన మార్పు ఒకటే, దేవుని దయను వెడుకున్నాడు. తన జీవితంలో తను వెళ్ళవలసిన మార్గంలో తనకి వెళ్ళాడు. ఈరోజు మీరు దేవుని వేడుకోవాలంటే, నీ జీవితంలో నిజంగా విడుదల కావాలంటే దేవుని అడగాలి, దేవా నన్ను కరుణించు ప్రభా, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నాకు దయ చూపి ప్రభా, నన్ను కరుణించు ప్రభా. ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ లూకాసు సువార్తలు చూస్తాం, ఇది 18వ అధ్యాయం 38వ వచనంలో చూసినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు. 39వ వచనంలో చూస్తాము, ఆ మార్గంలో ఉన్నవారు అతనితో చెప్పారంట, గమ్మునుండయా, ఓరక ఉండయా. ఓరక ఉండంట, ఓరక ఉండలేదంట. ఇంకా బిగ్గరగా కేకేశాడంట. ఎక్కడ మీరు కేకండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఉస్ అంటే ఆగిపోయారు చూసారు మీరు? అదే మీకు ఆ వర్తమైకి తేడా. ఉస్ అనేటప్పుడు ఆహాహా నీకేం తెలుసా నా బాధ, నీకేం తెలుసు నా జీవితం, నీకేం తెలుసు నా ఒంటరితనం, నీకేం తెలుసు నా వేదన, నీకేం తెలుసు నా ఏడుపు, నీకేం తెలుసు నా కష్టం, నువ్వు చెప్పగలంత ఉస్సా. ఈరోజు కాకపోతే నాకు ఇంకో రోజు లేదు, ఈరోజు కాకపోతే ఇంకో రోజు కాదు, దేవుడు లేకుండా ఇంకో రోజు బ్రతకలేను నేను, నాకు యేసయ్య కావాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేక వేయండి చూద్దాం. బైబిల్ చూసినప్పుడు యేసు ప్రభు ఆగేటంట. అనేక సార్లు యేసు ప్రభు ఎవరిని స్వస్థపరుస్తాడు ఆయన ముందు తెలీదా? తెలుసు, కానీ ఆయన పోతా ఉంటాడంట. ఈరోజు కూడా దేవుడు నేను దాటిపోతున్నాడేమో, దాటిపోనిస్తావా ఆపుతావా నీ ఇష్టం. ఈవెన్ రక్తస్రావణ స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ, ఆమె నిర్ణయించుకుని వచ్చింది ఆయన వస్త్ర పంచి ముడత చాలని. యేసు ప్రభు ఇందులో పోతూనే ఉన్నాడంట. ఆమె ముట్టింది, స్వస్థత పొందుకుంది, అప్పుడు ఆయన ఆగుతున్నాడు. నీ విశ్వాసము నువ్వు కనబరిచేంత వరకు దేవుడు నీ కొరకు నిలబడ్డాడు. జాగ్రత్త.
నీ విశ్వాసము నువ్వు కనబరిచేంత వరకు దేవుడు నీ కొరకు ఏది చేయడు. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని కనబరచు. నన్ను కరుణించేయ, నాకు విడుదల దయచేయ ప్రభా, నాకు సాయం చేయి. ఈరోజు నీ జీవితంలో జయం కావాలంటే, కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే, అపవాది నుండి, వాడి అనుచరుల నుండి, కపట సహోదరుల వ్యక్తుల నుండి, దేశపు వ్యక్తుల నుండి, లేకపోతే నీ శరీరం నుండి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుని అడుగు, నన్ను కరుణించాయా. ఈరోజు కృపాకాలంలో మనం ఉన్నామండి. కృప చూపించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని అడుగు, దేవా నన్ను కరుణించు. ఇందా చెప్పిన రీతిగా రెండోది చెప్పాలంటే, యథార్థమైన ప్రార్థన దేవుడు ఏమాత్రము త్రోసివేయడు. నీవు యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు జవాబు ఇచ్చే దేవుడు. నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే, యోవేలు గ్రంథంలో చూస్తావు, హృదయపూర్వకంగా తిరిగిరా. కేవలం వస్త్రం మాత్రం కాదు, హృదయాన్ని చింపుకో. బయట వస్త్రాలు చింపుతాం కాదు, గుండెని చింపుకో. తగ్గించుకునిరా, నేను విడుదలనిస్తా. తగ్గించుకునిరా, నేను జయమిస్తా. తగ్గించుకునిరా, నేను కార్యం జరిగిస్తా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. నీవు నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన కార్యం జరిగిస్తాడు. బైబిల్లో చూసినప్పుడు ఆ గుడ్డి భర్తమై స్వస్థపరచబడిన తర్వాత స్తుతిస్తూ వెళ్ళాడు దేవుడు. బైబిల్లో చూసిన ప్రతిసారి స్వస్థత పొందిన ప్రతి ఒక్కరూ దేవుని ఘనంగా, గంభీరంగా గణపరిచి వెళ్ళారంటే. కానీ ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుణ్ణి అడగాలి. నీ జీవితంలో ఐఎమ్ డన్, ఇంకా జరిగింది చాలు, అయింది చాలు, ఉన్న పోరాటాలు చాలు, నాకు దేవుడు కావాలి. నువ్వు చెప్పగలిగిన వ్యక్తి అయితే ఈ సమయంలో ప్రార్థన చేయాలండి. ఎక్కడ దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? దేవా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభా. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు. రక్షించబడాలని ఆశ ఉందా? దేవుని కరుణను పొందుకోవాలని ఆశ ఉందా? దేవుడు కావాలా? అడగండి, దేవా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభా, నన్ను దర్శించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను విడిపించయ్యా, నా జీవితంలో జయము దయచే ప్రభా. రోజు దేవుణ్ణి అడగండి. నోరుతారు కేకవే. మనుషులు ఏమనుకుంటారో అనుకుంటా ఉంటే ఎప్పటికీ అనుకుంటూనే ఉంటావు, ఉన్న స్థితిలో ఉంటావు, ఇంకా హీన స్థితిలో పోతావేమో. కానీ దేవుని అడుగు, దేవా నన్ను కరుణించయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను విడిపించయ్యా, నా జీవితంలో మార్పు కావాలయ్యా, నా జీవితంలో జయము కావాలయ్యా, నా జీవితంలో నీ హస్తం కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా. నజరేయుడైన యేసయ్యా నన్ను కరుణించు, నా యేసయ్యా నన్ను కరుణించు. నా మైండ్లో విడుదల కావాలి, నా శరీరాన్ని నేను జయించాలి, నాకు ఈ పాప స్థితిలో నాకు విడుదల కావాలి. బానిసగా నేను బ్రతకదలుచుకోలేదయ్యా, బానిసగా నేను బ్రతకదలుచుకోలేదు, బానిస స్థితిగా నేను ఉండదలుచుకోలేదు. నీ బిడ్డగా జీవించాలన్న ఆశ, నీ బిడ్డగా జీవించాలన్న ఆశ, నీ సొత్తుగా నేను బ్రతకాలన్న ఆశ, నీ సాక్షిగా నేను జీవించాలన్న ఆశ. నన్ను విడిపించు ప్రభా. అడగండి, దేవుడు అడగండి. ఇక్కడ ఎవరైనా సరే, ఇదిగో నా వల్ల నేను బ్రతకలేను, నాకు యేసయ్య కావాలి, నా ఈ జీవితంలో నాకు యేసయ్య కావాలి, ఈ ఓటమి బ్రతుకులో నాకు యేసయ్య కావాలి. నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో తప్పుల నిర్ణయాలు చేశాను, మనుషుల ద్వారా దాడి చేయబడ్డాను, మోసపరచబడ్డాను, తునీకరించబడ్డాను, వ్యర్థపరచబడ్డాను, నా జీవితమే వ్యర్థంగా మార్చబడింది. కానీ ఈరోజు నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలన్న వారు ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపిస్తారా? ఇదిగో ఆయన చేయి, నా చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాను, నా జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తున్నాను. చెప్పండి, యేసయ్య నాకు నువ్వు కావాలి, యేసయ్య నన్ను కరుణించు, నన్ను కరుణించు. అడగండి, మీరు స్వరం ఎత్తి అడగండి, యేసయ్యా నన్ను కరుణించయ్యా. నువ్వు వేరే మనకు పోయిన పర్వాలేదు, యేసయ్యా నన్ను కరుణించు. కేకవే, కేకవే, హృదయాన్ని చెప్పు, నీ హృదయాన్ని చెప్పు. రహస్య జీవితంలో ఉన్నావా? రహస్య పాపంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీకు విడుదల వల్ల ఆశపడుతున్నాడు. హిమం కంటే తెల్లగా నిన్ను కడగగలిగిన ఆయన రక్తము సిద్ధంగా ఉందండి. అడుగు, అడుగు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. అడుగు, దేవుడు జయమిస్తున్నాడు. అడుగు, దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఇదిగో దేవుడు నీకు గొప్ప జయం ఇవ్వగలిగిన దేవుడు, గొప్ప విడుదల ఇవ్వగలిగిన దేవుడు. దేవా నీ దగ్గరికి నేను చేరుతున్నానయ్యా. ఇదిగో ఈరోజు ఎవరైనా ఆయనతో నిబంధనలోకి దిగాలని ఆశపడుతున్నారా? నాకు యేసయ్య సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను, నాకు యేసయ్య కావాలి, యేసయ్య నా సర్వము, యేసయ్య నా సర్వము. నా ఆత్మ యేసయ్యదే, నా మనసు యేసయ్యదే,
నా శరీరం వేసేదే, నేను వేసే సొంతలను ప్రకటిస్తున్నాను, ఏ మాత్రం సందేహం లేదనే వారు ఉంటే మీరున్న స్థానంలో ధైర్యంగా నిలబడండి. ఇదిగో దేవుడు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. నీ రెండో స్థానంలో ఈ పిలుపు నువ్వు నిర్ణయించుకుంటే ఎవరేమి కాదు, నీకు దేవుడికి మధ్య. చెప్పు, నీ చేతుల పైకి ఎత్తి అడుగు, దేవా నన్ను నీ ఆత్మతో దర్శించయ్యా, నీ ఆత్మతో నన్ను దర్శించయ్యా, నీ ఆత్మతో నన్ను దర్శించయ్యా. అడగండి దేవుడిని, అడగండి, అడగండి దేవుడిని, అడగండి. స్వరం ఎత్తాడు. ఇదిగో ఈ రోజు నుండి నీ జీవితంలో విడుదల. ఇదిగో ఈ రోజు నుండి నీ జీవితంలో విడుదల. ఇదిగో ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది. ఇదిగో ఈ రోజు నుండి దేవుడు తన హస్తంతో నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎంతమంది మీ జీవితంలో దేవుని చేతుల్లో సమర్పించుకుంటారో మీ చేతులు పైకెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్యా, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతుల్లోకి అప్పచెప్తున్నానయ్యా. బిగ్గరగా చెప్పాలి, నీవే నా దేవుడివే, నీవే నా రాజువే, నీవే నా సర్వమేసయ్యా. నా పాపముల నిమిత్తమై నీవు ఈ శిలువలో మరణించావని నమ్ముతున్నామయ్యా. నా అతిక్రమముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై నీవు నలగొట్టబడ్డావని, నువ్వు వెరగొట్టబడ్డావని నేను నమ్ముచున్నాను ప్రభా. నా సమాధాన శిక్ష అంతయో నీవు మోసావని నమ్ముతున్నానేసయ్యా. అందుకని ఈరోజు నాకు ధైర్యము, అందుకని ఈరోజు నాకు నిరీక్షణ, అందుకనే ఈరోజు నాకు నీ బిడ్డగా మారే అవకాశము. నిత్యుడగు తండ్రి, నన్ను నీ సొత్తుగా అంగీకరించయ్యా. పరమ తండ్రి, ఇదిగో నీ ప్రియ కుమారుడు రక్తం దొరగా నన్ను ఒక్కసారి సంపూర్ణంగా కడిగయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను నీ బిడ్డగా బ్రతకాలి. నాకు నువ్వు కావాలి దేవా, నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా. ఇదిగోనయ్యా, నన్ను నీ సొత్తుగా చేసుకో అయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు. నీ ఆత్మ సహాయము నాకు దయచేయి. నీ ఆత్మ శక్తి నాకు దయచేయి. నీ ఆత్మ తోడు నాకు దయచేయి. అడగండి, పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టయ్యా, నన్ను నింపయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయి. ఇదిగో నా దేహము నీ ఆలయము, నాలో నీవే నివసించాలయ్యా. నన్ను ఇప్పుడే సంపూర్ణంగా అధికారంలో తీసుకోయ్యా. నన్ను ఒప్పింపచేయి ప్రభువా. ఇదిగో ఈ సమయం యేసు దగ్గర ఒప్పుకోండి, తండ్రి దగ్గర ఒప్పుకోండి, పరిశుద్ధాత్ముడి దగ్గర ప్రేరేపిస్తున్న ప్రతి పాపము ఒప్పుకోండి. కన్ఫెస్ ఏంటి నీ రహస్య పాపాలు ఏంటి? ఎవరికి తెలియదు అనుకుంటావు, దేవుడికి అంతా తెలుసు. ఒప్పుకో, నోరు తెరిచి ఒప్పుకో. ఒప్పుకో, నీకు విడుదల. ఒప్పుకో, నీకు క్షమాపణ. నువ్వు ఇప్పుడు ఒప్పుకొచ్చుండగానే ఆ భారం నిన్ను విడిచిపోతుంది, ఆ బద్ధకం నిన్ను విడిచిపోతుంది, ఆ అపవాది అధికారం నిన్ను విడిచిపోతుంది. ఒప్పుకో, నీకు విడుదల ఇప్పుడే. This is your night of deliverance. This is the hour of deliverance. This moment you are having deliverance. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ఏ పాపములైతే యేసు నామములో ఒప్పుకున్నారో పరమ తండ్రి, ఇప్పుడే నీ ప్రియ కుమారుడు రక్తం దూరంగా ప్రతి పాపము, దోషము, శాపము కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. నీ చేతుల్లో సమర్పించిన అపవాదిని ఎదిరించమన్నావయ్యా. ఇదిగోనే అపవాదిని ఎదిరిస్తున్నాం, ఎదిరించండి. నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అపవాదిని ఎదిరించు. ప్రతి మోసపరిచే ఆత్మని ఎదిరించు. కలవరపరిచే ఆత్మని ఎదిరించు. భయపెట్టే ఆత్మని ఎదిరించు. తిరిగి తన ఆత్మని దేవుడు నీకు వాళ్ళ శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహం అనే పరిశుద్ధ ఆత్మని దేవుడు నీకు ఇచ్చాడు. Submit to God, resist the devil, he will flee. ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఎదిరించు. అపవాదానికి నా జీవితమైన అధికారం లేదు, నీకు నా జీవితమైన అధికారం లేదు, నా కుటుంబమైన అధికారం లేదు, నా బిడ్డలపైన అధికారం లేదు, నా ఆత్మ, శరీరం, మనసుపైన అధికారం లేదు. నేను యేసయ్య సొత్తుని ప్రకటించండి. నోరు తెరిచి ప్రకటించండి. యేసయ్య సొత్తుని, యేసయ్య సొత్తుని. ఇదిగో ఈ క్షణమే ఏ తరాలుగా వచ్చిన దురాత్మల ప్రభావమైనా, ఏ అపవాది బలిపీఠం ద్వారా ఉన్న దురాత్మ ప్రభావమైనా, ఏ మోసపరచాత్మలైనా, ఏ అపవిత్రాత్మలైనా కూడా, ఇక్కడ ఎవరిని వేధిస్తున్నా కూడా నజరేయుడైన యేసు నామములో దేవుని బిడ్డలు విడిచి పోడుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాము. ఇప్పుడే విడుదల చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము, జయం వేస్తున్నామంలో, స్వతంత్రత వేస్తున్నామంలో ఇప్పుడే ఇక్కడే కలుగులుగా కలు ప్రకటిస్తున్నాము. Every tormenting spirit, this is your last moment. Leave right now in the name of Jesus.
ఏ బలహీనతలో ఏ దేహంలో ఉన్నాయో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బలహీనపరచు ఆత్మల్ని ఎదిరించుచున్నామని ప్రకటిస్తున్నాము. ఇప్పుడే యేసు నామములో పోబడికే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు రక్తం జయమని ధైర్యంగా చెప్తామా, గంభీరంగా చెప్తామా, ప్రతి ఒక్కరు స్వరమెత్తి చెప్తామా? చెప్పండి, యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. ఇంకా బిగ్గరగా ధైర్యంగా చెప్పండి, యేసు రక్తమే జయము. లార్డ్, ఐ స్పీక్ ఫర్ హీలింగ్ లార్డ్. ఏ దేహంలో ఏ అనారోగ్యంలో నువ్వు ఎరుగున్న దేవుడు, ఏ దేహంలో ఏ భాగంలో ఏ అనారోగ్యం ఉన్నా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఆ దేహములకి, అనారోగ్యం కలిగిన దేహములకి స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే తల నడినెత్తి నుండి అరిపాదం వరకు ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి అపవాది దాడుల ద్వారా వచ్చిన కార్యములైనా ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. జయకరమైన జీవితం, సఫలత కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా సమాధానం దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.